వాయిస్ మీకు వినిపిస్తుంది నాయుడు గారు. కొడాల నాని గారు మరి ఎంతో ప్రీతిపాత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి. నాని అన్న అని ప్రేమగా ఆప్యాయంగా పిలుచుకుంటారు ఆయన్ని. 4 సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచారు ఆయన. మీ పార్టీలో కీలకమైనటువంటి నేత ఆయన. సో అలాంటి నాయకుడికి ఇప్పుడు కృష్ణా జిల్లా పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మరి ఆయన ఎక్కడ కనపడ్డా అరెస్ట్ చేయడానికైతే ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. సో పాపం ఆరోగ్యం బాగలేదు, ఆయన పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉంది. కాస్త ఆరోగ్యం కుదురుపడ్డ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు కదా అనేటువంటి చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. సో ఏంటి శ్రీకాంత్ గారు, ఏం జరగబోతా ఉంది? సార్ నాయుడు గారు, మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభ సాయంకాలం. ఈ కొడాల నాని గారి అరెస్ట్ అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్న లిక్కర్ స్కామ్ లో అయితేనేమి ఒక పథకం ప్రకారం, అంటే వారు అంటే క్యాజువల్ గా చెప్పాలనుకుంటే ఈ సూపర్ 6లన్నీ అమలు కాక డైవర్షన్ పాలిటిక్స్ లోనే ప్రతిరోజు నిత్యము ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నేను ఫస్ట్ మొదటిగా ఈ లిక్కర్ స్కామ్ నుంచి తీసుకుంటూ వస్తే, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు గత ఆయన 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా నడిపారు. అప్పుడు ఒక లిక్కర్ పాలసీ ఒకటి ఉన్నింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019-24లో ఒక లిక్కర్ పాలసీ మార్చి కొంచెం తీసుకొచ్చారు. నేను ఏమంటున్నానంటే ఒకటే నాయుడు గారు, కూటమి ప్రభుత్వానికి సూటిగా సవాల్ చేస్తున్నా. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, ముఖ్యమంత్రి గారికి అయితేనేమి, కూటమి ప్రతి ఒక్కరికి కూడా ఈ లిక్కర్ పాలసీలను గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినదేమి, 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినదేమి అనే అంశాలన్నింటినీ తీసుకొని ఒక సిట్టింగ్ జడ్జితో కానీ, ఒక సిబిఐ కానీ, ఒకవేళ ఈడీ కానీ ఏదైనా చేసే రాజకీయాలకు అతీతంగా, రాజకీయ ప్రమేయం లేకుండా ఒక వీరిని ఎన్క్వైరీ చేసే విధానంలో పెట్టాలి. అంటే ఎలా పోవాలంటే, ఇది మనం గతంలో చూసాం, 2G స్పెక్ట్రమ్ చూసాం. దాన్ని ఎలా కోర్టు పరిధిలోనే తీసుకొని వచ్చి దాన్ని మనం కథ చేశారు. కోర్టు పరిధిలో అప్పుడు జరిగింది. ఆ విచారణ ఎవరు చేస్తున్నారు, కోర్టు పరిధిలో జరగాలి. అటువంటిది జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు నియమ నిబంధనలతో పాటించారా, చంద్రబాబు నాయుడు గారు పాటించారా, అంశాలు స్పష్టంగా అర్థమవుతాయి. సరే, అది మీరు అడగడంలో తప్పులేదు. సరే, అంశం పక్కన పెడితే షర్మిల గారు అడుగుతున్నారు, ఓన్లీ క్యాష్ ఎందుకు ఎలో చేశారు ప్రజలకు చెప్పండి అని జగన్ గారి చెల్లెలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవిడ అడుగుతా ఉన్నారు. చెప్పరా? ఆ ఒక్కటే చెప్పండి. నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఆరోపణ హుందాగా స్వీకరించారు, సమాధానం చెప్పారు. ఇదేంటి మీరు వారు అడిగే ప్రశ్నలు ఏంటి, మీరు నా పక్కన ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు అని చెప్పేసి మీరు ఎలా సర్టిఫికెట్ ఇస్తారని మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హోదాలో ఆవిడ అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు ప్రతి ఒక్కదానికి సమాధానము, మీరు క్వశ్చన్ కు ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంటుంది. నేను చెప్పడం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకాల రూపంలో డబ్బులు ఇస్తున్నాడు, దాన్ని మరి మద్యం రూపంలో వెనక్కి తీసుకుంటున్నారు అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా అంశాల మీద మాట్లాడారు, కూటమి ప్రభుత్వంలో అందరూ మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఆయన ఇచ్చేది పథకం ఇచ్చేలేదు, డబ్బు మాత్రం ప్రజలతో వసూలు చేసుకుంటున్నాడు. ప్రజలతో దండు మన అంతా ఇది ఏమి న్యాయము అని అడుగుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, తీసుకున్నారు, కానీ ఈయన ఇవ్వకుండానే ప్రజలతో మోసం చేస్తూ వారిని అందరినీ ఇచ్చారు, తీసుకున్నారంటే ఏంటి, దాని అర్థం ఏంటి? శ్రీకాంత్ గారు, ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ మీరు లేవనెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, తీసుకున్నారు అంటే మేమేం అర్థం చేసుకోవాలి, ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? అంటే ప్రజలకు పథకాల రూపంలో ఇచ్చారు, మరి మిగతా తీసుకున్నారు అని అనుకోవాలా? శ్రీకాంత్ గారు